రక్షణ అనేది పొందుకోవటానికే ఈ సభలను ఏర్పాటు చేశారు. అతి త్వరలో ఇదిగో సమీపముగానే దేవుడు ఉన్నాడు. ఆ సమీపముగా ఉన్న దేవుణ్ణి నువ్వు ఎదుర్కోకుండా ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే తప్పించుకోగలమా? ఆ జ్ఞాన కాలంలో చూచి చూడకుండా వదిలిన దేవుడు ఈ విజ్ఞాన కాలంలో నిన్ను చూడలేదా? ఇది వరకు ఇల్లు తిరిగి వచ్చేది ఇప్పుడు చెప్పండి. సామెతలు మనకు తెలుసు, అందుకనే చెప్తున్నాను నేను. పోయి తిరిగి వచ్చేస్తుందంట, పోయి తిరిగి వచ్చేస్తుంది. అందుకనే నీ జీవము ఏ పాటిది? ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి ఊపిరి కదా నీది. ఈ రాత్రి పడుకుంటే రేపు లెగిస్తామన్న గ్యారంటీ ఉందా నీకు? లేదు. పువ్వులాగా వికసిస్తున్నావంతే, వాడిపోతావని గుర్తించుకోవట్లేదు. పచ్చగడ్డిలాగా చక్కగా అందంగా కనపడుతున్నావంటే కోయబడితే వాడబారిపోతావని నీకు తెలియట్లేదు. నీటి మీద ప్రవశిస్తున్న బుడగను చూసి అబ్బా బాగుంది అనుకుంటున్నావు, అలా వెంటనే పేలిపోద్దని ఏమాత్రం వివేచించట్లేదా? వంట వండుతున్నప్పుడు అలా ఆవిరి లేస్తూ తర్వాత ఏమైపోయిందని నువ్వు గుర్తించుకోవట్లేదు. నీ ఊపిరి కూడా అటువంటిది కదా. నీకు ధనం ఉండొచ్చు, బలం ఉండొచ్చు, బంధువర్గం ఉండొచ్చు, ఈ భూమి మీద అట్టైశ్వర్య భోగభాగ్యాలతో నిండిన వ్యక్తి ఉండొచ్చు. రక్షణ లేకపోతే ఎన్నున్నా నీ జీవితంలో నిండు సొన్నే. అన్నీ సంపాదించుకున్నాడు, పట్టుపరుపు మీద పడుకుని నా ప్రాణమా తిను తాగు సుఖించి సంతోషించు అనేక లెక్క ఉందండి. ఎంత సంపాదించాడో లెక్కలేదు, ఎన్ని సంవత్సరాలో లెక్క చెప్పట్లేదు. అనేక సంవత్సరాలంట, అనేక సంవత్సరాలు. ఒకవేళ అటువంటి ఆలోచనలతో ఉన్నావేమో